ఆకివీడు రామాలయం నిర్మాణం అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆకివీడులో రామాలయ స్థలంపై ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. రామాలయ నిర్మాణాన్ని కొందరు అడ్డుకోవాలని చూసిన వారికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అన్నారు. విస్పష్టంగా ఎటువంటి అవకాశం లేకుండా ఈరోజు అతని పిటిషన్ కొట్టివేయటం జరిగింది. సరే, మళ్ళీ అలా ప్రకారం అతను ఏమన్నా మళ్ళా స్టే విధించారని చెప్పి పిచ్చి బాబులు వాడి అది మళ్ళీ ఆ సాక్షుడు వేసుకుంటే సరే అదేమవుతుందో నేను చెప్పలేను. కానీ కొట్టేశారు. The petition filed by Judge Shravan Kumar got dismissed. 3 సార్లు పోయిన తర్వాత కూడా మరలా 4వసారి ముందు అనుమతులు లేకుండా కట్టకూడదు. అనుమతులు వచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వటం తప్పు, ఆ స్థలంలోనే కట్టకూడదు. అది కొట్టేశారు. మళ్ళీ వెళ్ళాడు, అదే పాయింట్, మళ్ళీ కొట్టేశారు. ఇప్పుడు 4వసారి అనుమతి ఇచ్చిన వాళ్ళ మీద అనుమతులు రద్దు చేసి చర్యలు తీసుకోవాలన్నట్టుగా మళ్ళీ మరొక పిటిషన్ వేస్తే దాన్ని మళ్ళీ కొట్టివేయటం జరిగింది. డర్రమోహం వేసుకుని బయటికి పోయాడు.